మెయిన్ ఇక్కడ బ్యానర్ ఐటమ్స్ మనం చూడొచ్చు. పల్లెలు పచ్చగా 4500 కోట్లతో ఉపాధి అంటున్నారు. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. హలో సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఏపీ ఐడంలో మనం ప్రధాన అంశం చూస్తుంటే ఇక్కడ పల్లెలు పచ్చగా అంటారు, గ్రామాల అభివృద్ధికి పునరంకితం అంటారు. అంటే రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుడతామంటున్నారు పవన్ కళ్యాణ్. సో మా ప్రభుత్వ హయాంలో లక్ష్యం కూడా పంచాయతీల బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. సార్ ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? వాస్తవంగా ఇవాళ గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం ఇవి సాధించాలి అని అంటే మనకి స్థానిక పరిపాలన బలోపేతం అయితేరాల్సిన అవసరం ఉంది. ప్రజలకి స్థానికంగా ఉన్న తమ అవసరాలని తాము గ్రామ సభ ద్వారా నిర్ణయించుకొని ఒక మార్గనిర్దేశనంతో ఆ పనులు గనక కేటాయింపులు చేసుకుంటే ప్రజల సలహాలు సూచనలతోటి గ్రామ సభల ద్వారా ఏ పనులైనా సరే టేకప్ చేస్తే అవి ప్రజల మనోభావాల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే ప్రజలకు ఉన్న ప్రయారిటీ ప్రకారం ఇమ్మీడియట్ గా ఏ రోడ్డు అవసరం ఉంది, ఏ ట్రైన్ అవసరం ఉంది, ఏ వీధి దీపం అవసరం ఉంది అనేది స్థానికంగా ఉన్న ప్రజలకి, స్థానికంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి ఆ వివరాలు తెలుస్తాయి. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన మైక్ దొరికిన సందర్భంలో ఏం చెప్పేవాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 195% స్థానిక సంస్థలన్నింటిలో కూడా మన ప్రభుత్వమే, మన పార్టీ నాయకులే ఇవాళ పదవులు దక్కించుకున్నారు, మనకి ప్రజల నుంచి దక్కిన మద్దతు ఇది అని చెప్పని చాలా ఘనంగా గంటాపదంగా చెప్తా ఉండేవాళ్ళు. పంచాయతీ సర్పంచ్ అంటే పంచాయతీ వార్డు మెంబరు, పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ మెంబరు, ఎంపీపీ, జెడ్పీటీసీ మెంబరు, జెడ్పీ చైర్మన్, ఇట్లా అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థల్లో వాళ్ళ ప్రభుత్వాలే అధికారులు కొనసాగుతా ఉన్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థలని, స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని తమల్ని ఎన్నుకున్న ప్రజల ముందు ఒక డిఫాల్టర్ గా చిత్రీకరించారనేది వాస్తవం. అంటే అప్పుడు నిర్లక్ష్యం చేశారు పూర్తి స్థాయిలో. అది ఎంత స్థాయిలో జరిగింది అని అంటే నేను ఒక 2 minutes లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం 72, 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు పంచాయతీలకు డైరెక్ట్ గా చెందే వెసులుబాటు కల్పించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాను రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసేసుకున్నారు. అంటే ఇవాళ పంచాయతీ సర్పంచులకి చేతిలో నిధుల లభ్యత లేకపోతే అక్కడ వాటర్ స్కీమ్స్ కానీ, వీధి దీపాలు లాంటి బేసిక్ కమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని దుస్థితిలో పడిపోతా వచ్చారు. ఎంత దారుణంగా నిర్వీర్యం జరిగింది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల 6 నెలల పాటు అసలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటే జరగల. దీనికి తోడు పర్ క్యాపిటల్ గ్రాంట్ అని చెప్పని ఆయా పంచాయతీలో ఉన్న గ్రామ జనాభా ప్రాతిపదికగా ఒక్కొక్క తలకి 8 రూపాయలు చొప్పున, అంటే ఒక 2000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఉంటే 1,60,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు పర్ క్యాపిటల్ గ్రాంట్ అనేది గత 5 సంవత్సరాల్లో అధిగతి లేదు. తర్వాత ఆ గ్రామ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు టీచర్లు అవని, లైబ్రరీ సిబ్బంది అవని, పంచాయతీ సిబ్బంది అవని, ఎవరైనా సరే ఆ గ్రామ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర వృత్తి పన్ను వసూలు చేస్తారు, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఆ వృత్తి పన్ను వసూలు చేసిన దాంట్లో 25% స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్, 75% స్థానిక సంస్థలకు మళ్ళీ తిరిగి రియంబర్ చేయాలి. 5 సంవత్సరాలుగా వృత్తి పన్ను వసూళ్లు అయితే జరిగినాయి కానీ అవి స్థానిక సంస్థలకు రియంబర్సే కాల. వీటికి తోడు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు కానీ వాటి మెయింటెనెన్స్ లైక్ స్టేషనరీ, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నెట్ బిల్స్, ఇవన్నీ పంచాయతీల మీద బర్డెన్ మోపారు. అంటే పంచాయతీలకు ఉన్న నిధుల లభ్యతని ఒక పక్కేమో దూరం చేస్తా పైగా అదనపు భారం మోపుతా వచ్చారు. వీటికి తోడు ఏం చేశారు, గ్రీన్ అంబాసిడర్స్ అని చెప్పని చెత్త సేకరణ కోసం మైనర్ పంచాయతీకి 2 చొప్పున నియామకం చేశారు. వాళ్ళకి స్వచ్ఛ భారత్ మిషన్ కింద వెహికల్స్ అయితే కొన్నారు. కానీ ఒక్కొక్క గ్రీన్ అంబాసిడర్ కి నెలకు 6,000 చొప్పున, అంటే నెలకు 12,000 రూపాయలు. మైనర్ పంచాయతీ మాట చెప్తున్నా, మేజర్ పంచాయతీకి ఇంకెక్కువ మంది సిబ్బంది ఉంటారు. మైనర్ పంచాయతీకి సంవత్సరానికి 1,44,000 ఇది పంచాయతీలకి భారంగా మోపారు. మళ్ళీ వాస్తవంగా ఆ కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వం కేటాయింపులు చేస్తుంటే బాగుంటది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర నిధులతోటే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల కింద జమ చేసేసుకొని మిగిలిన డబ్బుల్లో ఈ గ్రీన్ అంబాసిడర్ల జీతాలకి ఈ రకంగా
సచివాలయాల నిర్వహణతోటి ఎట్లయిపోయిందంటే పంచాయతీ సర్పంచ్లు వాళ్ళందరూ వైసీపీ సర్పంచ్లే. వైసీపీ 70% వాళ్ళే ఉన్నారు. 70% కాదు, అసలు 95%. ఎందుకంటే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగనివ్వలేదు కదా. స్థానిక సంస్థల ఎన్నికలని బలవంతపు ఏకగ్రీవాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్లే దాఖలు చేయనివ్వాల. బలవంతపు విత్డ్రాయల్ చేయించి బలవంతపు ఏకగ్రీవాలు చేసేసుకున్నారు. కానీ అదే వైసీపీ పార్టీ సర్పంచులు పంచాయతీరాజ్ ఛాంబర్ ని ముట్టడించారు. పంచాయతీరాజ్ కమిషన్ ని మా నిధులు మాకు ఇవ్వండి, 7,600 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీరు దారి మళ్లించిన ప్రయత్నం ఇవాళ మేము మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ముందు డిఫాల్టర్లుగా మారుతున్నామని చెప్పని ఎన్ని ధర్నాలు చేశారో, రోడ్ల మీదకి వచ్చి భిక్షాటనలు చేసి కూడా ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఇవన్నీ కలగలిసే వాళ్ళ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కూడా పెరిగిన అసంతృప్తే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అంత కీలకంగా దోహదం చేసిందనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏ మూలాల నుంచి అయితే అభివృద్ధి జరగాలో, ప్రజల ప్రాతినిధ్యం ఉండాలో ఆ అంశాన్ని గుర్తిరిగి గతంలో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ ఇట్లా వివిధ పథకాల ద్వారా ప్రజలకి పాలన చేరువ చేస్తా వచ్చిందో, అధికార వ్యవస్థను చేరువ చేస్తా వచ్చిందో, మరొకసారి నిన్న ఒక్కరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ ద్వారా అంటే తమ ప్రయారిటీస్ తామే డిసైడ్ చేసుకోవడం. మీ ముందు 4,500 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు ఉన్నాయి. మీరు మీ గ్రామ అవసరాలకు ఇచ్చే ఏ పనులు ముందుగా టేకప్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ గ్రామ సభలో చర్చించి ఫైనలైజ్ చేయడం. ఇది 100% ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంటది. గ్రామస్తులు స్థానిక సంస్థల ద్వారా, ప్రభుత్వం ద్వారా సమకూరపడే నిధులతోటి చేసి పట్టే పనుల్ని తామే నిర్ణయించుకోవడం, తాము ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో గతంలో చూసాం 2014-19 మధ్య ఉపాధి హామీ నిధులకి ఎస్సీ సప్లైన్ ఫండ్స్ కూడా జోడించి 25,26,000 కిలోమీటర్ల సిసి రోడ్ ఫార్మేషన్స్ జరిగినాయి. అదే లక్ష్యంతో ఇప్పుడు కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 17,000 కిలోమీటర్ల సిసి రోడ్ ఫార్మేషన్ జరగాలి అని చెప్పని, 10,000 కిలోమీటర్ల డ్రైన్స్ నిర్మాణం జరగాలి అని చెప్పని, అలాగే ఇంకుడు గుంతలు, తర్వాత పంట కుంటలు లాంటి అంటే స్థానికంగా వర్షాధారంగా వచ్చే నీటి యాజమాన్యాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో ఉపాధి హామీ నిధులకు అనుసంధానంగా ఇవన్నీ టేకప్ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఒక 9 కోట్ల పని దినాలు కల్పించడానికి వీలవుతుంది. 54 లక్షల మందికి కనీసం సంవత్సరానికి 54 లక్షల కుటుంబాలకి సంవత్సరానికి ఒక్కొక్కరికి 100 రోజుల కనీసపు పని కల్పించడానికి వెసులుబాటు అవుతుంది. కానీ సార్ అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో గ్రామాల అభివృద్ధి అనేది కుంటుపడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 13,000 దాదాపు 326 గ్రామ సభల నిర్వహణ ద్వారా అది తొందరలోనే సాధ్యమే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే ఇది ఒక మంచి చొరవ. ఇప్పుడు ఇదేమి ఓవర్ నైట్ అంటే ఇప్పుడు గ్రామ సభల నిర్వహణ చేశారు, బడ్జెట్ కేటాయింపు చేశారు. ఈ గ్రామ సభల ద్వారా నిర్ణయం జరిగిన పనులని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రభుత్వం మానిటర్ చేస్తూ ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఉపాధి హామీ నిధులు వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత ఖర్చు పెడితే అంత మళ్ళా నిధులు రియంబర్స్ అవుతాయి. అంటే ఇవాళ ఒక 5,000 కోట్ల బడ్జెట్ మనం కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రా చేసుకుని 5,000 కోట్లు కనుక పనులు మనం పూర్తి చేసేస్తే మళ్ళీ ఇంకొక 5,000 కోట్లు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధుల వెసులుబాటు ఉంటది. అంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టుకోగలిగే రాష్ట్రాలకి అంత ఎక్కువగా ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అందిస్తా ఉంటది. దాన్ని సద్వినియోగం చేసుకుని గత పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సప్లైన్ ఫండ్స్ ని కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అది వాటిని ఎన్ఆర్ఈజీసీ తోటి మ్యాచింగ్ గ్రాంట్ గా పెట్టి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ ఒక టెన్యూర్ లో పూర్తి చేయగలిగారు అని అంటే అంగన్వాడీ బిల్డింగులు, పంచాయతీ బిల్డింగులు, ఎన్ని రకాల ఆస్తులు సమకూరిని అదే విధమైన స్ఫూర్తి ఇప్పుడు కూడా ప్రదర్శించడానికి సిద్ధపడతా ఉన్నారు. 100% ఇది గ్రామీణ ప్రాంత ముఖ చిత్రం మారడానికి, ప్రజలకు సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి. అదే సందర్భంలో ఇప్పటి వరకు నిధుల లభ్యత లేక తమను ఎన్నుకున్న ప్రజల ముందు తమకు డిఫాల్టర్లుగా మారుతా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీ మెంబర్లు వంటి వాళ్ళు కొంచెం తలెత్తుకొని ఆ ప్రజలకి వాళ్ళ అవసరాలని అడ్రస్ చేయగలిగే సామర్థ్యం